తెలిసి తెలియని వయసులో ప్రేమలు, మాయ మాటలు నమ్మి మోసపోతున్న అమ్మాయిలు. మమ్మీ వాళ్ళు చూసుకోవట్లేదు. మమ్మీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళలేక స్వచ్ఛంద సంస్థలకు చేరుతున్న కథలు. చాలాసార్లు అనిపించింది, ఎందుకు ప్రేమించాను, చేయకపోతే అయిపో, మమ్మీ వాళ్ళు ఇచ్చిన మ్యారేజ్ వాళ్ళు ఎట్లా చేస్తే అట్లనే ఒప్పుకుంటే బాగుండు అని అనుకున్నా. చాలాసార్లు ఇప్పటికి కూడా సఫర్ అవుతూనే ఉంటా. తప్పు చేశామని కుమిలిపోతున్న బాధితులు. లైఫ్ చాలా బాగుంటుండే మేడం, మంచిగా స్టడీ చేస్తూ నేనంటూ ఒక స్టేజ్లో ఉంటుండే. తన మాటలు నమ్మేసి మోసపోయి ఎవరికీ కాకుండా అయిపోయాను మేడం. ఆందోళన కలిగిస్తున్న మైనర్ ప్రేమలు. మైనర్ ప్రేమలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏది ప్రేమో ఏది ఆకర్షణో అర్థం చేసుకోలేని వయసులో ఎంతో మంది టీనేజ్ అమ్మాయిలు మోసపోతున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలకు బలై బాధితులుగా మిగిలిపోతున్నారు. బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మోజు తీరిన మగాళ్లు సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు. ప్రేమించిన వాడు వంచనకు గురైన మైనర్ యువతులు తల్లిదండ్రులకు ముఖం చూపించలేక నరకం అనుభవిస్తున్నారు. చివరకు తిరిగి ఇంటికి వెళ్లలేక స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న మైనర్ ప్రేమలపై TV9 ప్రత్యేక కథనం. రోజు ఫోన్ కాల్స్, లవ్ చేస్తున్నానంటూ అరగంటకో మెసేజ్లు, అప్పుడప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్లు. టీనేజ్ లో ఇవన్నీ థ్రిల్లింగ్ గానే ఉంటాయి. ఆకర్షణ పొర కప్పేసిన కళ్లకు అంతా అందంగానే కనిపిస్తుంది. ఇది మంచిది కాదమ్మా అని వారించిన గొంతు శత్రువైపోతుంది. మోసగాడి పిలుపు కూడా ప్రేమగానే అనిపిస్తుంది. కానీ ఒకరోజు మోజు తీరిపోతుంది. తిరస్కారం ఎదురవుతుంది. సెల్ ఫోన్లో మెసేజ్లు వెక్కిరిస్తాయి. మెడలో తాళి కడతానని వెంటపడిన వాడి మాటలు ఎగతాళి చేస్తాయి. వీడి కోసమా అమ్మా నాన్నలను అయిన వాళ్లను విడిచి గడప దాటాను అని కళ్ళు కన్నీళ్లు పెడతాయి. ఇంటికి తిరిగెళ్లటానికి ముఖం చెల్లదు. చివరకు ఈ కన్నీటి కథలు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి మైనర్ ప్రేమలు పెరిగిపోతున్నాయి. తెలిసి తెలియని వయసు, పరిపక్వత లేని మనసు ఫలితంగా అమ్మాయిలు మాటలకు పడిపోతున్నారు. వాట్సాప్లో చిన్న మెసేజ్కే అబ్బాయిలను పూర్తిగా నమ్మేస్తున్నారు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఫోన్ చేసేస్తాడు అని మురిసిపోయి దారుణంగా మోసపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఆందోళన కలిగించే స్థాయికి పెరిగిపోతున్న మైనర్ ప్రేమలు ఎక్కడికి చేరుకుంటున్నాయి తెలుసుకుందాం పదండి. తన నీడ కూడా తనను నిందించే సందర్భం వచ్చినప్పుడు మనిషిలో నిస్సత్తువ ఆవహిస్తుంది. ప్రేమంటే ఆకర్షణ కాదని పదే పదే గుర్తు చేసిన బుద్ధి మనసుని రంపపు కోతకొస్తుంది. కరీంనగర్లోని స్వధార్ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రమం పొందుతున్న ఈ యువతులు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాట్లు తమను వెంటాడుతున్నాయని బాధపడుతున్నారు ఈ అమ్మాయిలు. ఈ యువతి వయసు 17 ఏళ్లు. బావవరస అబ్బాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతని మాటలు నమ్మి ప్రేమించింది. కొంతకాలానికి నిన్ను ప్రేమించడం లేదంటూ సైడ్ అయిపోయాడు మేనబావ. ప్రేమించాను అన్నాడు, నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు, జీవితాంతం చాలా ప్రేమగా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ అమ్మాయి నిజంగానే చూసుకుంటాడేమో అని నమ్మి అతని కోసమే జీవిస్తున్నాను అని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పింది. ఇంట్లో వాళ్ళు వెళ్ళి తీరా పెళ్లి సంబంధం కోసం మాట్లాడేసరికి అతను ప్లేట్ ఫిరాయించాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి మనతో ఉంది. ఆ అమ్మాయి కథ ఏంటో తెలుసుకుందాం. మీ వయసు ఎంతండి ఇప్పుడు? 17 ఇయర్స్. ఓకే, ఎప్పుడు పరిచయం అబ్బాయి పేరేంటి? శ్రీకాంత్. 1 ఇయర్ నుండి పరిచయం. ఇప్పుడు మీకు 17 ఇయర్స్. 16 ఇయర్స్ ఉన్నప్పుడు అబ్బాయి పరిచయం. అంటే ఎలా పరిచయం? నేను కాలేజ్ నుండి వస్తుంటే నిన్ను లవ్ చేస్తున్నాను అనుకుంటా చాలాసార్లు చెప్తుంటే నేను యాక్సెప్ట్ చేసినాను. ఇక అతను నిన్నే చేసుకుంటా అంటే నేను ఇక నమ్మేసిన. ఇక ఇప్పుడు మమ్మీ వాళ్ళు అడిగితే నేను చేసుకోను అనుకుంటా అంటున్నాడు. అంటే ఏం కారణం చూపిస్తున్నాడు, ఎందుకు చేసుకోను అంటున్నాడు? ఇప్పుడు ఏమో తెలియదు. అంటే మన కట్నం విషయం ప్రాబ్లం. ఇప్పుడు మీకు కులం కూడా అడ్డంకి కాదు, మీ రిలేటివే కాబట్టి, మీ బంధువే కాబట్టి కులం కూడా అడ్డంకి కాదు. ఎందుకు చేసుకొని అంటున్నాడు తెలియదు. వాళ్ళ మమ్మీ అద్దంటుంది. మాట వినని మనసు, ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని వయసు. చివరకు జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న అమ్మాయిలు ఒంటరి పక్షుల్లా మిగిలిపోతున్నారు.
అంటే మరి నిన్ను ప్రేమించాను అన్నాడు, బాగా చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని మీరు వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? అడిగితే మేము చేసుకోము, మాకు మేము రాలేదు నీ దగ్గరికి, నేను చేసుకుంటా అని చెప్పలేదు అనుకుంటానని చెప్తున్నాడు. అంటే ఏదైనా ఒక కారణం ఉండాలి కదా వద్దు అనడానికి. ఆయన కూడా చెప్పట్లేదు. 25 ఏళ్లు నిండని ప్రేమ పెటాకులవుతోంది. కానీ ఇప్పుడు 9th క్లాస్ నుంచి ప్రేమలో పడ్డం, ఇంట్లోంచి పారిపోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, చివరకు మోసిపోవడం చూస్తూ ఉంటే పల్లె పట్టణం అన్న తేడా లేదు. ప్రతి ఊళ్ళో పక్షులు ఎగిరిపోతున్నాయి. చివరకు వంచనకు గురయ్యామని తెలుసుకుని రెక్కలు విరిగిన పక్షుల్లా స్వచ్ఛంద సంస్థల పంచన చేరుతున్నారు. కరీంనగర్ స్వధార్ హోంలో ఎన్నో కన్నీటి కథలు, కళ్లలో సుడులు తిరుగుతున్న విషాద గాథలు. పసివాడితో ఉన్న ఈ అమ్మాయి వయసు 17 ఏళ్లు. తండ్రి లేని కుటుంబం, తల్లి గుడుంబాకి బానిస. ఇదే అదనుగా బంధువునంటూ ఓ వ్యక్తి ఇంటికొచ్చాడు. మీ కుటుంబాన్ని ఆదుకుంటానంటూ దగ్గరయ్యాడు. ప్రేమ పేరు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. గర్భవతిని చేసి పారిపోయాడు. తర్వాత తెలిసిందేమిటంటే ఆ మోసగాడికి అప్పటికే పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారని. ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయి ప్రేమను నమ్మి మోసపోయిన ఒక తల్లి ప్రేమకు నిదర్శనం ఈ చిన్న పాప. అసలు ఆ తల్లి కథ ఏంటో తెలుసుకుందాం. ఎక్కడ పరిచయం వీళ్ళ నాన్న మీకు? మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. నన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసి, అయినా నాకు ఇష్టం లేదన్నా కూడా నమ్మించి మోసం చేసి. ఈ మైనర్ యువతి కథ కూడా దాదాపు ఇలాంటిదే. తల్లి లేని ఈ అమ్మాయి అమ్మమ్మ దగ్గర పెరిగింది. కార్తీక్ అనే కుర్రాడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నమ్మింది. తర్వాత తెలిసిందేమిటంటే అతనికి అప్పటికే పెళ్ళయిందని. ప్రేమిస్తున్నాను, మ్యారేజ్ చేసుకుంటాను కూడా చెప్పాను. మా ఇంట్లో వాళ్ళందరూ అంటే ఎంక్వైరీ చేస్తే తనకి ఆల్రెడీ మ్యారీడ్ అని అది ఇది అనేసి రూమర్స్ వచ్చేసరికి అవసరం అనుకుని వదిలేసాం మేడం. అబ్బాయి మ్యారేజ్ అయింది ఆల్రెడీ? మ్యారేజ్ అయిందని తెలిసింది మేడం. ప్రేమ పేరుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఎంతో బాగా చదువుకునేదాన్నంటోంది బాధితురాలు. స్వధార్లో ఆశ్రయం పొందుతున్న ఈ యువతి ప్రస్తుతం చదువుకుంటోంది. జీవితంలో ఖచ్చితంగా ఓ స్టేజ్కి వెళ్తానంటోంది. లైఫ్ చాలా బాగుంటుండే మేడం. మంచిగా స్టడీ చేస్తూ నేనంటూ ఒక స్టేజ్లో ఉంటుండే. తన మాటలు నమ్మేసి మోసపోయి ఎవరికి కాకుండా అయిపోయాను మేడం. ఇప్పుడు ఏం చదువుతున్నాను? ఇంటర్ అయిపోయి మేడం, నర్సింగ్ చేస్తున్నారు. ఓకే. సో బాగా చదువుకుంటున్నారా? కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారా స్టడీస్ మీద? ఇలాంటివి ఏమైనా మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయా ఈ జ్ఞాపకాలు? అదేం లేదు మేడం, చదువుకుంటున్నా బాగా. పూర్తిగా మర్చిపోయి బాగా చదువుకుంటున్నారు. ఏంటి మీ లక్ష్యం ఏంటి? నర్సింగ్ చేసి నేనంటూ ఒక స్టేజ్కి రావాలి మేడం, అంతే. సో మంచి జాబ్ చేసుకుంటూ మీ సంపాదన మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడితే హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక ఈ అమ్మాయి వయసు ఇప్పుడు 17 ఏళ్లు. 15 ఏళ్లకే ప్రేమలో పడింది. అమ్మను వదిలి ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ హోంలో ఆశ్రయం పొందుతోంది. తన కోసం ఎన్నో బాధలు పడ్డ అమ్మను తలచుకుని బాధపడుతోంది. చిన్నప్పటి నుంచి ప్రైవేట్లో చదివించింది మా అమ్మ. చెప్పింది సరే ఇస్తే సార్ అని చెప్పేసి అన్నది. అన్న తర్వాతగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే తను లేడని చెప్పేసి అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇక పోనీలే అని చెప్పేసి మమ్మీ కూడా వదిలేసింది. చాలా బతిలాడింది మమ్మీ. నా గురించి చాలా కష్టాలు పడ్డది. సో ఇప్పుడు ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, ప్రస్తుతానికి మాత్రం మమ్మీ చెప్పినట్టే వింటాను. తర్వాత ఇక మమ్మీ ఇష్టం. వేరే అబ్బాయిని చేసుకోమంటే చేసుకుంటావా? చేసుకుంటాను. మీ మమ్మీ మాట వింటావు, అమ్మ ఎలా చెప్తే అలా చేస్తావు. చేస్తాను. స్వధార్ హోంలో దాదాపు అందరివి ఇలాంటి కథలే. కథలు వేరైనా కన్నీళ్ళొక్కటే. మాయ మాటలు నమ్మి ఇక్కడకు చేరిన వీళ్లు రోజూ కన్నవాళ్లను తలుచుకుంటూనే ఉంటారు. వారికి ముఖం చూపించలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అమ్మ ఆశలు రేపినా అడియాసలే మిగిల్చిన జీవితం అడుగైనా ఆగదు, ఆగకూడదు కూడా. ప్రేమో ఆకర్షణో తెలియని మైకంలో, లోకం తెలియని వయసులో ఇల్లు విడిచిన అమ్మాయిలకు సమాజం నుంచి కావాల్సింది శాపనార్థాలు, చీత్కారాలు కాదు. వారికి కావాల్సింది ఓదార్పు. గతాన్ని మర్చిపోయేలా చేసి భవిష్యత్తుపై ఆశలు రేపే తోడ్పాటు. స్వధార్ లాంటి సంస్థలు ఇలాంటి ధైర్యాన్నే వారికి కల్పిస్తున్నాయి. గత ఏడాది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 28 మంది మైనర్ అమ్మాయిలు మోసపోయారు. స్వధార్ సంస్థకు ఆశ్రయం కోసం వచ్చారు. ఒక్క జిల్లాలోనే ఇన్ని కేసులు నమోదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? పోలీసులు, స్వచ్ఛంద సంస్థల వరకు రాని కేసులు వేలల్లో ఉంటాయంటున్నారు స్వధార్ నిర్వాహకులు. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేవాళ్ళంటే డిస్ట్రిబ్యూట్ ఉమెన్ అంటే అన్ని రకాల బాధిత మహిళలు, అమ్మాయిలు, బాలికలు అందరూ కూడా ఈ హోమ్కి వస్తారు.
బట్ ఏంటంటే ఇక్కడ మేము ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వచ్చిన వాళ్ళలో సెక్షన్స్గా డివైడ్ చేస్తే కిషోర బాలికలు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా వస్తారు. దాంట్లో రీజన్ ముఖ్యంగా మనము అనాలిసిస్ చేస్తే దానికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ ప్రేమ వ్యవహారాలు అన్నదే ఉంటుంది. సో ప్రేమ వ్యవహారాలలో వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ సంఖ్యలో అంటే ఇప్పుడు మేము గత సంవత్సరం 14-15 స్టాటిస్టిక్స్ తీస్తే 28 మంది అమ్మాయిలు వచ్చారు మాకు. సంవత్సరానికి 28 మంది అమ్మాయిలు ఓన్లీ ప్రేమ వ్యవహారాల విక్టిమ్స్ అయిన వాళ్ళు రావడం అన్నది చాలా పెద్ద సంఖ్య. అది అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఇంతమందిని ఉంటే అసలు మన దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు అని అన్నది అది మనము లెక్కలు వేసుకుంటే చాలా పెద్ద సంఖ్య వస్తుంది. దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతోంది? సినిమాలు, టీవీలో వచ్చే కొన్ని కార్యక్రమాలు లేత మనసులను కలుషితం చేస్తున్నాయంటున్నారు మానసిక వైద్యులు. ఆకర్షణని ప్రేమ అనుకుని ఇళ్ల నుంచి పారిపోతున్న మైనర్ అమ్మాయిల సంఖ్య పెరుగుతోందంటున్నారు ఎన్జిఓల నిర్వాహకులు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి ఏం చేయాలా, ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అన్నది వాళ్ళ ఇంటెన్షన్ బాగానే ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనే బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయినాక రోజు వారి వ్యవహారాలలో వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు అబ్బాయి అయినా కూడా అదే ఏజ్ గ్రూప్లో 4-5 సంవత్సరాల తేడాతో ఉంటాడు కాబట్టి ఆర్థికంగా వాళ్ళు ఏ రకంగా నిలదొక్కునే పరిస్థితిలో ఉండరు. వారం రోజులు బయటకు వెళ్ళేసరికి ఈ ప్రేమ మోజు అంతా తీరిపోయి వాళ్ళ పేరెంట్స్ పిలవడం వల్ల వెనక్కి వెళ్ళడము, లేకపోతే మోజు తీరి వెళ్ళిపోవడం, మొత్తానికి అబ్బాయి సెటిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఫేస్ చేయడం చాలా కష్టము. ఎప్పుడూ చదివే కాదు, పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తూ ఉండాలంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. వారి గైడెన్స్ లేకపోవడం వల్లే పిల్లలు తప్పుదోవ పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. గత 30 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఆ 30 ఇయర్స్ ఉన్న ఏజ్ ఇప్పటికీ 6 ఇయర్స్ పిల్లలు అడ్వాన్స్గా ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలను తల్లి, ఎందుకంటే 10 ఇయర్స్లో పిల్లలు ఆడపిల్లలు ఎలా ఉంటారు, 15 ఇయర్స్ దాకా ఎలా ఉంటారు, 18 ఇయర్స్ ఎలా ఉంటారు అని పిల్లలు తల్లిదండ్రులు గమనించి వాళ్ళను ఫ్రెండ్గా భావించి వాళ్ళను ఇలా ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంది, వాటి ఎటు వెళ్తున్నారు అనేది తల్లిదండ్రుల్లో ఇది అవగాహన లోపం వల్ల పిల్లలు ఈ రకంగా పోతున్నారు. ముఖ్యంగా మేడం అన్నట్టు ఈ సినిమాలు కానీ ఈ విదేశీ సాంప్రదాయం పిల్లలు పడి చాలా మట్టుకు ఈ ప్రేమ వ్యవహారంలో పోతున్నారు. గడప దాటిన అమ్మాయిని చాలామంది తల్లిదండ్రులు మళ్ళీ ఇంట్లోకి రానివ్వట్లేదు. కనీసం గ్రామంలో కూడా అడుగు పెట్టనివ్వట్లేదు. దీంతో చిన్న వయసులోనే వారు ఒంటరి వాళ్ళైపోతున్నారు. కింది తరగతి అంటే ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ గ్రామ అట్మాస్ఫియర్, గ్రామంలో ఉన్న అట్మాస్ఫియర్లో ఏమవుతుందంటే వాళ్ళ అమ్మాయి లేచిపోయిందట అనగానే మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ఏ తల్లిదండ్రులు సహకరించడం లేదు. మేము అబ్జర్వ్ చేసింది కూడా. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినా కూడా అది మా ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే ఆమె చచ్చిపోయిందని అనుకుంటాం అని అంటారు తప్పితే వాళ్ళు రావడం లేదు. సో అక్కడ విక్టిమ్ అయ్యేది, ఈ వ్యవహారాలలో విక్టిమ్ అయ్యేదంతా కూడా అమ్మాయిలే. ప్రేమ పేరుతో మోసపోయిన యువతులకు కన్నవారి ప్రేమ కూడా దక్కకుండా పోతోంది. బాలికల అక్రమ రవాణాలో ఎక్కువ మంది అలాంటి ఒంటరి బాలికలేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. ఈ గ్రూప్ నుండే అమ్మాయిలు ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణాకి గురయ్యేది కూడా చాలా ఉంది. ఇప్పుడు వీళ్ళు బస్ స్టాండ్లలో ఇక్కడో అక్కడ తచ్చాడుతుంటుంటే వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మంచి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే తీసుకొచ్చి ఇలాంటి స్వధార హోమ్ లాంటి హోమ్లలో, హాస్టల్స్లలో, ఇక్కడ పోలీస్ స్టేషన్లను అప్పచెప్తారు. కానీ దురదృష్టవంతులకు ఏమవుతుంది, వాడు వ్యభిచార గృహం నడిపించే బ్రోకరే దొరికినారంట. వాళ్ళు మహిళలు ఉన్నారు, అందులో మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దొరికేసరికి ఏమవుతుంది, మనకు వీళ్ళు వాళ్ళ పంజాలో పడిపోయి ఇంకా అది విషియస్ సర్కిల్, అందులో నుండి బయటకు రాలేక జీవితం వెళ్ళిపోయి మనకు అక్రమ రవాణా ద్వారా వెళ్ళి వ్యభిచార గృహాలకు వెళ్ళి బాధపడుతున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మోసపోయిన మైనర్ బాలికలకు స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నాయి? పోలీసులు, ప్రభుత్వ అధికారుల ద్వారా స్వచ్ఛంద సంస్థలకు చేరుతున్న యువతులకు కౌన్సిలింగ్ అందిస్తున్నారు. నిజంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యవహారాలు తక్కువ, మోజు తీరిపోయి వదిలేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అలా జరిగిన కార్యక్రమాలు, అలా జరిగిన కేసులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వారికి మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చదువు చేపిస్తున్నాం. ముందుగా 10, 11, 12 అంటే ఇంటర్ 2 ఇయర్స్ ప్లస్ 10th ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా విక్టిమ్స్ అవుతున్నారు. సో వాళ్ళని మళ్ళీ మేము రీఆర్గనైజ్ చేసి వాళ్ళని స్కూల్స్కి పంపించడం కానీ, ఇక్కడ నుండి మా హోమ్ నుండి స్కూల్స్కి పంపించడం, కాలేజీలకు పంపించడము, వాళ్ళ చదువులో బాగుంటే కాలేజీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పాత కేసెస్ తీసుకుంటే. అటు తెలంగాణ సర్కారు కూడా బాధిత యువతుల రక్షణకు చర్యలు చేపట్టింది.
18 ఏళ్ళు వచ్చే వరకు సంరక్షణ గృహాల్లో వారికి ఆశ్రయం అందిస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదా తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తున్నామంటున్నారు. చదువుకుంటామనే యువతులను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. ఎవరైతే లవ్ ఫెయిల్ అయ్యి అండర్ ఏజ్ ఉన్నటువంటి అంటే 18 ఇయర్స్ బిలో ఉన్నటువంటి మా అమ్మాయిలు ఉంటారో వాళ్ళ యొక్క అండర్ ఏజ్ కింద అంటే చైల్డ్ మ్యారేజ్ కింద వాళ్ళని చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళని తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళు ఆ యొక్క అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చేదానిగా కోర్టు ద్వారా వాళ్ళని తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి ఆ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంతవరకు వాళ్ళు చదువుకుంటుంటే కాలేజీ పంపించటము లేదంటే ఎగ్జామ్స్ రాపియటము. 18 ఇయర్స్ దానిక మనకు సదా రూమ్లో కంట్రోల్లో పెట్టుకొని 18 ఇయర్స్ అయిన తర్వాత అతనికి తల్లిదండ్రులకు ఒప్పచెప్పడం కానీ లేదా ఆ ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుంటేందుకు అట్లా ఉన్నట్లయితే వారికి ఒప్పచెప్పడం కూడా జరుగుతుంది. ప్రేమలో పడి మోసపోయిన బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్న స్వధార్ లాంటి సంస్థలకు నెలకు ₹1,00,000 ఖర్చవుతోంది. కానీ 3 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి బిల్లులు రావట్లేదని వాపోతున్నారు సిబ్బంది. మాకు బిల్స్ మాత్రం 3 ఇయర్స్ అవుతుందండి. ఎవ్రీ మంత్ మాకు ఇక్కడ ఎక్స్పెండిచర్ ఒక 1 lakh అవుతుందండి. నెలకి ₹1,00,000 అవుతుంది ఇక్కడ. మేడం ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుండి వచ్చేది ఈచ్ వన్ పెద్దవాళ్ళకి 500 వస్తుందండి, పిల్లలకు 350 వస్తుంది. అది కూడా మాకు ఇంతవరకు 3 ఇయర్స్ నుంచి ఎలాంటి బిల్స్ లేవండి. ఎందుకంటే మాకు రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, ప్రొవిజనల్స్, రైసు అన్నీ ఈ టోటల్గా మళ్ళీ వీళ్ళకి మెడికల్ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎందుకంటే సివిల్ హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారండి. లేదు అని అంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము చూపించిన రోజులు కూడా ఉన్నాయండి. ఫర్నిచర్స్ కూడా చాలా అవుతాయండి. పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో ఇల్లు వదిలి వచ్చిన యువతులకు ఇక్కడ నీడనిస్తున్నారు. బాధితులకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అందిస్తున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమ జంటలకు పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. మోసపోయిన యువతులు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ట్రైనింగ్ అందిస్తున్నాయి ఎన్జీఓలు. నిన్నటి నీడలే కనుపాపను ఆపకుండా రేపటి వైపుగా చూపు సాగాలని స్థైర్యాన్ని నింపుతున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమ, పెళ్లి, ఆపై మోసపోయాక నిత్యం బాధలు, అవమానాలు. మోసపోవడం వాళ్ళ తప్పు కాకపోవచ్చు, కానీ ఆ బాధతో నిత్యం కుంగిపోవడం మాత్రం చాలా తప్పు. జీవితం నేర్పిన పాఠాలతో మోసగాళ్లకు గుణపాఠం నేర్పాలి. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేయాలి. తల్లిదండ్రులు కూడా తప్పు చేశారు అని నిందించడం కాదు, వాళ్లకు ధైర్యం చెప్పాలి. జీవితం మీద ఆశ కలిగించేలా పోలీసులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ సమయంలో ఈ అమ్మాయిలకు కావాల్సింది కొంచెం గుండె ధైర్యం, గుండె నిండా ఆత్మవిశ్వాసం మాత్రమే. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి సంధ్య, TV9 కరీంనగర్.